బతికింది ఊరు మానింది మందు. పొరుగురు ఎలవాల్సి వస్తే వెళ్దాం. నిన్న నిన్న తనిన్న నిన్న నిన్న తనిన్న నిన్న నిన్న మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు. మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు. వలు జడల షోకు చూడు వాటమైన కళ్ళు చూడు. మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు. వలు జడల షోకు చూడు వాటమైన కళ్ళు చూడు. సంతోషించాం గాని నా మీద పాట పాడుతున్నావు. నేనెవరనుకున్నావయ్యా? మనిషి అనుకున్నాను. ఇంకా నయం, దున్నపోతు అనుకోలేదు. నాకు తెలియక అడుగుతాను, నీకు నాకు వావే వరుస ఏముందని అలా పాడుతున్నావు? ఏమిటమ్మాయి కాలు దువ్వి కయ్యానికి వస్తావు? పాట పాడటానికి కూడా వావి వరుస కావాలేమిటి? నా ఇష్టం, నేను పాడాను. నీ మేనత్త కూతురు మేనమామ కూతురు ఉంటే వాళ్ళ మీద పాడుకో, అంతేగాని నా పేరు పెట్టి ఎందుకు పాడతావు? నీ పేరు పెట్టి పాడానా? కన్నా, ఈ పాట నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. ఆ పాట చిన్నప్పుడు నేర్చుకున్నావయ్యా, నేను ఒప్పుకుంటాను. మరి ఈ బొమ్మ చిన్నప్పుడు చేసిందేనా? కొంచెం చెప్పయ్యా. అరే నువ్వు ఎందుకుంది? సంతోషించాం గాని అచ్చంగా నువ్వు నా బొమ్మలాగా ఎందుకున్నావు? ఈ టక్కర మాటలు మన దగ్గర పనికిరావు. నా కోపం ముక్కు మీద ఉంటుంది, తెలుసా? తెలుస్తానే ఉంది. మరి కోపం ఉన్న చోట గుణం ఉంటుందని పెద్దలు చెప్తారు. చెప్తారు చెప్తారు. మనలో మాట ఏమ్మాయి, నా ముఖం చూస్తే నీకెంత అందంగా ఉందా? సంతోషించాం గాని ఏమయ్యో, ఓయ్ నువ్వు ఇక్కడ పడటానికి వచ్చావా? మరి నువ్వు? మరి నువ్వా? మమ్మిడకు చిగురు చూడు మకన్నమ్మ పొగరు చూడు. సరే నన్న తాన్ని నన్న మమ్మిడకు చిగురు చూడు. వెళ్ళు. ఏమిటి కన్ను ప్రతిదానికి కోప్పడతావు? పద పద, భోజనానికి వెళ్దాం. పద. కన్నమ్మ, మల్లు 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 మల్లు, ఇదో నీళ్ళు తాగు. మల్లు, ఎల్లమ్మ, బుచ్చమ్మ, తొందరగా రండరా. ఎవరు వద్దు, నువ్వున్నావంతే చాలు. వాటంతట అవే పోతాయి. పోతాయి పోతాయి, బాగా పోయింది. మమ్మిడకు చిగురు చూడు కన్నమ్మ పొగరు చూడు. సరే నిన్న సారే నిన్న సరా నిన్న సారే నిన్న మమ్మిడకు చిగురు చూడు కన్నమ్మ పొగరు చూడు.
మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ శనిదేవత పనిలో రాబట్టే మా ప్రాణాలు తీసుకోండి. చెప్పకండి మిస్త్రి గారు, పాపం ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఒళ్ళు తిరిగే వాళ్ళు కళ్ళు తిరిగే వాళ్ళ పనిలో రావడం ఎందుకు? ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి. వెళ్ళండి. పాపం ఎవరు లేరు కాబోలండి. కట్టుకున్న భర్తన్నా కడుపు కన్న బిడ్డలన్నా ఉంటే కూలికి ఎందుకు వస్తుంది చెప్పండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? అయ్యో నాకు ఇల్లు కూడానా తండ్రి. మా ఇంటికి రండమ్మా, మాకు ఎవరు పెద్ద దిక్కు లేరు. మీరొస్తే మాకు సహాయంగా ఉంటుంది. అవును కన్నమ్మా. ఇంకొంచెం తాగండమ్మా. ఇంకా చాలు తల్లి. అమ్మా, అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నయంగా ఉంది నాయన. కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ. ఈమె రుణం తీర్చుకుంటాను. అబ్బే, అలా అనకూడదమ్మా. తల్లి లాంటివా. కన్ను, ఏ కన్ను ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే? అరే కన్నంటే నీ పేరు, ముక్కు చెవులు వరకే ఉండనే ఉన్నాయి. అంత కంగారెందుకు? ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసిపోదామని వస్తే. సంతోషించాం గాని వచ్చిన చిన్నగా దయచే మొక్కలే గిక్కలే. మన తెలివికి మరీ సంతోషించాం గాని ఈ 5 రూపాయలు ఉంచు. 5 రూపాయలకి ఆశపడతా అనుకున్నావా? ఇదిగోనయ్యోయ్, మర్యాదగా చెప్తున్నాను, ఈ వేషాలు మన దగ్గర సాగవు. ఏమనుకుంటున్నావు? అరే, ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను, అది కూడా తప్పే. 2 రూపాయలు బియ్యం, 1 రూపాయి పెసరపప్పు, 1 రూపాయి కందిపప్పు, 1 రూపాయి చింతపండు, మిరపకాయలు. ఇంకేం కావాలి? సంతోషించాం గాని ఇంకేం అక్కర్లేదు. మిగతా చిల్లర పట్టురా. కన్నమ్మ 2 అగ్గిపూలలు ఉంటే ఇచ్చేయి. మా అమ్మ మా మంచిది లాగుంది. ఈ మనవడు ఎవరు కన్నమ్మ? ఇతను ఇతను పిల్ల సిగ్గుపడుతుందిలే మా అమ్మ. నేను కన్నమ్మ బావని. జోడి బాగుంది. చిన్నతనం కదా, 3 ముళ్ళు పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది. ఇదిగో మమ్మ. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే. ఇదిగో, ఆ వంక ఈ వంక పెట్టుకొని పదే పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను, తెలిసిందా? ఓయబ్బో, ఊరుకోకేం చేస్తావో? వచ్చిందవని తిన్నగా పెడతావా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా? అందుకు నీ మనసు ఒప్పుతుందా? ఓ, మా చక్కగా ఒప్పుతుంది. మర్యాదగా పెడితే చాలా మంచిది. కన్ను, ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు. నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తుంది. నోరు ఏదో మాట్లాడుతూ ఉంది. నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను. మల్లు మల్లు, కోపం వచ్చిందా? నా కోపం వస్తే నీకేం బాధ? నీకు నాకు బాగా వరుస. ఏముంది? నన్ను క్షమించు మల్లు. నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది. ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను. అవన్నీ మర్చిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని. సంతోషించాం గాని ఊరుకు. ఇదిగో 5 రూపాయలు అట్టి పెట్టుకో. అమ్మకు ముందు తెచ్చివాడు.